హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966-67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైము. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి అందరికీ కూడా అండి మనకి 2 ఆదాయం, వ్యయం 8, 4 రాజ్యపూజ్యము, 2 అవమానం. ఈ రకంగా ఉందండి. ఏలినట్స్ ఏం జరుగుతుంది. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు. ఏంటండి మీకు నొప్పి ఏంటి అసలు? బ్రహ్మాండంగా ఉందరా మొగుడా అంటే 10 వీడియోలు చూడాల్సిన అవసరం నీకేంటి అసలు? వై డు యూ సర్చ్ ఫర్ సబ్స్టాండర్డ్ స్టఫ్ వీడియోస్? కుంభరాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. నాస్ట్రడామస్ చెప్పాడా కుంభరాశికి ధనకారకుడు, లాభకారకుడు గురుడు. మీ అంత అదృష్టవంతులే లేరు అసలు. డబ్బే డబ్బు మీ ఇంటి నిండా. ఇది ఉగాది. ఈ ఉగాది నుంచి మీ స్టార్ మారిపోతుంది. పనులు లేవండి అంటే ఎట్లా? వచ్చేస్తాయి. సాధన చేయి. అండ్ కుంభరాశి వారికి ధనమే ధనం. పనులు, కొత్త పనులు వస్తాయి. గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు టీఏలు, డిఏలు అన్నీ వచ్చేస్తాయి. 1 టైం సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ దాట్ అమౌంట్ ఇన్స్ట్రక్టెడ్ బై ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. యువర్ సీనియర్స్ ఆర్ ఇన్స్ట్రక్టింగ్ యూ నాట్ టు వేస్ట్ మనీ. మీ పిల్లల మీద అతి ప్రేమ చేసేసుకొని యువర్ సింప్లీ స్పెండింగ్ ఆల్ ద మనీ అండ్ యువర్ మీ పిల్లలకి అందరికీ అప్పులు ఇచ్చినట్టుగా యువర్ లైనింగ్ మనీ టు దెమ్. ఇచ్చుకుంటున్నారు.
వాళ్ళు లాస్ట్లో ఎవరికైనా అప్పించిందారు తీర్చబుద్ధి అవుతుందమ్మా, తీర్చబుద్ధి అయింది కదా, హ్యాండ్స్ అప్ అంటారు అంతే, మీ పని డౌన్. సో మీ డబ్బు దాచుకోండి అని చెప్పారుగా, మీ సీనియర్స్ మాట వినలేదుగా మీరు, వినకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కుంభరాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి రైతులు సూపర్, జన్మంలో రాహువు, అనుమానాల పుట్టయిపోతారు మీరు. మొత్తం ఇంటిళ్ళ పాదిని అనుమానించడం, మీరు అనుమానించడం. బస్ కండక్టర్లు చూడండి, పాస్ ఉందరా మొగుడా అంటే చిన్నపిల్లల్ని అడిగారంటే ఒక అర్థం ఉంది, పెద్దవాళ్ళని కూడా పాస్ చూపించు, ఐడి చూపించు. ఇది అంత అనుమానం వచ్చేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తాడు కదా వాడు, అందుకని ప్రతిదానికి అనుమానం. పోలీసు వాళ్ళు చూడండి, ఎవడొచ్చినా సరే వీడి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, గతంలో వీడి కేసులు ఉన్నాయా వీడి మీద, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా మర్డర్లు చేస్తాడా, అందుకని నాతో దోస్తానని. అందుకే పోలీసు వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, లాయర్లతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. లాయర్లకు లోన్ ఇవ్వరు, పోలీసులకు లోన్ ఇవ్వరు. ఎందుకు? లోన్లు కడితే కదా. కొంతమంది అమ్మా, అందరూ కాదు. దెర్ ఆర్ సో సుపీరియర్స్ పోలీస్ ఆఫీసర్స్ హూ హెల్ప్ ద పీపుల్. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా గవర్నమెంట్ గవర్నెన్స్ లేదా జరగదు. కాబట్టి ఈ యొక్క రాశివారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాశి ఫలాలు అంటే ఇల్లు కడతానా, 4 ఇల్లు కడతానా, 4 కార్లు కొంటానా కాదురా. దానం ఎంత చేశాం, నెక్స్ట్ బాడీ వదిలేస్తావు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతే. ఆల్ ద ఆర్గన్స్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత సివిలైజేషన్ అయితే బట్టలు వేసేసుకుని హాయ్ ఫై ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు. యముడు అక్కడ ఉంటాడు, చిత్రగుప్తుడు ఉంటాడు. దే విల్ రికార్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ద ఎవిడెన్సెస్, యునో. సో కుంభరాశి వారికి అందరికీ కూడా, వెన్ ఐ టెల్ యూ, ఐఎమ్ ఎంఫసైజింగ్ దాట్ యువర్ రాశి, యువర్ జోడాక్ సైన్ ఇస్ గుడ్. ఆటోమేటిక్గా మీ రాశి బాగుంది. ఐఎమ్ అసర్టైనింగ్ యూ. కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ అన్ అష్యూరెన్స్. ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏ నడిచిన జరుగుతుంది, అపరిందల పాలు అయిపోతారు. మరి ఎందుకు పెట్టుకోవాలి? మీరు ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు? సెకండ్ సెటప్లో ఏమో అవసరం కొంతమందికి. వై డూ యూ కీప్ ఆన్ టాకింగ్ టు సమ్ పీపుల్ ఫర్ అవర్స్ టుగెదర్? అవతలానికి అనుమానం రాదా? నీకు అనుమానం కాదు, జన్మంలో రాహు అవతల నిన్ను అనుమానిస్తారు. కాబట్టి ఈ రాశి వారు జాబులు పోయినాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మరి టెక్నాలజీయే కలికి అవుతారు, అంతేకాని గుర్రం మీద వస్తాడు, కత్తి పట్టుకొస్తాడు నో. కుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు స్వామీజీల బాటలో వెళితే మీరు అలాగే ఉంటుంది. బతుకున్నవాడు ముసలోళ్ళకి తిండి పెట్టండి రా అని చెప్పరు, చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టండి అని చెప్తారు. పంచామృతాలతో అభిషేకం చేసేయండి, షుగర్ మ్యాన్మేడ్ వేదకాలం చేసేయండి అంటారు. వేదకాలం నాది కాదు నాయన, షుగర్ ఇప్పుడు వచ్చింది అంటే కుదరదు. స్మార్తం, నువ్వు నేర్చుకున్న స్మార్తం 20 సంవత్సరాలు నీ గురువు పెట్టిన భిక్ష, నువ్వు చేసిన కృషి. అంతేకాని శివుడి మీద పోసేస్తే వచ్చేయలేదు నీకు చదువు ఊరికనే. 21 సంవత్సరాలు ప్రతి స్టూడెంటు స్కూల్కి రోజు మీ నాన్నలు దింపారు మిమ్మల్ని ఎల్కేజీ దగ్గర, మీ టీచర్లు మిమ్మల్ని భరించారు, నిక్కర కట్టుకోవడం కూడా రానటువంటి వాళ్ళు. అందుకు మీకు చదువు వచ్చింది, శివుడి మీద అభిషేకం పోసేస్తే కాదు. అండ్ ఏదో వచ్చేసి 4 శ్లోకాలు సంస్కృతంలో చదివేసి వేదంలో ఉందండి, గోగినేని బాబు దగ్గరికి వెళ్ళండి చెప్తాడు వేదం ఉందా లేదా. అసలు వేదాలనే నమ్మరు, గాడ్ ఎగ్జిస్టెన్స్నే ప్రశ్నిస్తారు. యాజ్ దే రైట్. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మా పంతులు గారు బాధపడుతున్నారమ్మా, అభిషేకం చేయించేసుకొని చక్కగా మహాన్యాసపూర్వకంగా అన్ని 30,000 ఇవ్వండి వాళ్ళకి. అలాగే జీడిపప్పు, మా దిలీప్ సి శర్మ ఉన్నాడు, ఎప్పుడొచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా ఏదో భోజనం పెట్టండి రా అంటే జీడిపప్పు కర్రీగా ఉందా, హోటల్కి వెళ్దామా, ఇది మా దిలీప్ శర్మ చెప్పేది. కిలోంపావు జీడిపప్పు బస్తా ఇవ్వండి. రాహు బాగుండలేదు మీకు, కాబట్టి రాహు జపం చేయించుకోవడం, రాహు స్తోత్రాలు బాగుండవు. కిలోంపావు మినుముల బస్తా, దక్షిణ 200 500 ముష్టి తీసుకోరు. ఇప్పుడంతా లెవెల్ పెరిగిపోయింది, మీ జీతాలు పెరిగినప్పుడు పంతులకి దక్షిణ పెరగదా? 5,000 రూపాయలు మినిమం దక్షిణ ఇవ్వండి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.